హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చిమిరపకాయలతోటి పచ్చళ్ళు పెట్టుకోవడానికి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలాగా సన్నకాయలు తీసుకుని ఇందులోని రంగు వచ్చిన కాయలన్నీ పక్కకి సెపరేట్ చేసేసుకోవాలి. మనకి బాగా కారం ఎక్కువ వద్దు, సమానంగా కావాలి, ఆవకాయ మిరపకాయల కారంలా కావాలి అనుకుంటే ఇందులో 3 కేజీలు సన్నకాయలు అయితే బజ్జి మిరపకాయలు మనం బజ్జీ వేసుకోవడానికి తీసుకుంటాం కదా, ఇలాంటివి 1 కేజీ కాయలు తీసుకోవాలి. మీరు చేసుకుని క్వాంటిటీని బట్టి 3 వంతులు సన్నకాయలు, 1 వంతు ఇలా బజ్జీ మిరపకాయలు తీసుకుని తొడుములు తీసేసుకుని ఇలాగా రంగు వచ్చిన పచ్చిమిరపకాయలు సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకోకపోతే కలరు గ్రీన్ కలర్ రాదు. ఇలా రంగు వచ్చిన కాయలన్నీ సెపరేట్ తీసేసుకుని తొడుములు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. కాయలు తెచ్చుకున్న వాటిలో ఇలా చూడండి, చాలా కాయలు రంగు వచ్చేస్తాయి కదా, ఇలా సెపరేట్ చేసేసాను. ఇప్పుడు ఈ కాయలన్నీ తొడుములు తీసేస్తాను. ఇలా శుభ్రంగా 4 సార్లు కడిగేసుకుని కాయలు బయటకు తీసుకుని నీళ్ళు వాడేసేసుకోవాలి. కాయలన్నీ ఇలా ఎండలో వేసేసుకోవాలి. మీకు ఎండ ఎక్కువ లేకపోతే చీరుకుని ఎండలో వేసుకోవచ్చు. చీరుకులు అయితే ఇలా క్లాత్ మీద కాకుండా పళ్ళుని ఎండబెట్టుకోండి. ఇలా బాగా ఎండబెట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా మిక్సీకి తడి ఉండకూడదు. తడి ఉంటే పాడవుతుంది కారం. బాగా ఎక్కడ తడి తగలకుండా బాగా డ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఎండితే మిక్సీ కూడా వెంటనే పౌడర్ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు, 2 మినిట్స్కి కారం అయిపోతుంది. మీకు ఒక చిట్కా చెప్తాను. ఆ రోజు మనకి పచ్చిమిరపకాయ కారం కావాలంటే దొరకదు కదా. బయట ఎండుమిర్చి కారం అయితే బయట ఎక్కడ కొనుక్కున్నా దొరుకుతుంది. మనకి ఇది కొనుక్కుందామంటే దొరకదు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ పచ్చిమిరపకాయలు ఇలా ఎండలో పెట్టుకోవడం కాకుండా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని ఎండలో పెట్టుకుంటే బాగా డ్రై అయిపోతాయి. సాయంత్రం మిక్సీలో పట్టేసుకుంటే కారం రెడీ అయిపోద్ది. సాయంత్రం పచ్చడి కలిపేసుకోవచ్చు మనం. గ్రీన్ ఆవకాయ అప్పటికప్పుడు కావాలంటే ముక్కలు ఇలా ఎండబెట్టుకుంటే ఎండిపోతాయి అన్నాను కదా. నాకు ఇవి మధ్యాహ్నానికి ఎండిపోయి చూడండి. కాయలు అయితే ఒక 2 డేస్ పడుతుంది. ముక్కలు మధ్యాహ్నానికి ఎండ బాగుంది కదా, మధ్యాహ్నానికి ఎండిపోయి. మరీ ఎక్కువ ఎండబెట్టుకుంటే కాయలు షేడ్ వచ్చేసి ఇలా వైట్ కలర్లో వచ్చినట్టు వచ్చేస్తాయి. కాయల్లాగా ఎండబెట్టుకుంటేనే ఎక్కువ రోజులు ఎండబెట్టుకోకూడదు. ఒక 2 డేస్కి అయితే ఎండిపోతాయి మనకి ఎండను బట్టి. ఇప్పుడు ఇది పౌడర్ చేస్తాను. మిక్సీలో వేసి ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, మిక్సీలో ఆడాను. ఇలా మెత్తగా కూడా ఆడేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం ఆవకాయకి మొరుంగానే వేసుకుంటాను. మాగాయన్న మొరుంగానే వేసుకుంటాను. ఎండుమిరపకాయ కారం కూడా మొరుంగా ఆడుకుంటాను కదా. మీకు కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు. ఇలాగా చూడండి, బాగా వచ్చింది కదా. పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి కేజీ 20 రూపాయలకి అలా వస్తాయి కదా. అలాంటప్పుడు తీసుకుని చేసుకుంటే 4 కేజీల కాయలు అయితే కేజీ కారం బాగా వస్తుంది. ఒక్కొక్కసారి క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్స్ట్రా కూడా రావచ్చు. 4 కేజీలకి కేజీ కారం అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కారం అన్ని పచ్చళ్ళలోని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఎండుమిరపకాయ కారం వేసి చేసుకుని ఏ పచ్చడైనా సరే ఇది వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.